హలో గాయస్, నేను మీ గురిజాడ లత. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ. పదండి ఎలా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకొని, అలాగే ఒక చిన్న కప్పు పెరుగు అనమాట, అది వేసుకోవాలి కంపల్సరీ. చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి 2, చీలికలుగా కట్ చేసిన ఆనియన్స్ ఒక అరబద్ద తీసుకున్నాను, ఆనియన్స్ కూడా. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలన్నిటికీ పట్టేలాగా, ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా శుభ్రంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు టైం ఉంటే 1 గంట ముందు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, చీలికలుగా కట్ చేసిన ఆనియన్స్ నేను పెద్ద సైజువి 2 తీసుకున్నాను. ఇలా చీలికలుగా కట్ చేసేసుకొని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. చూసారా ఎలా వేగినాయో? ఇలా వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో నాన్ వెజ్లో కరివేపాకు వేసుకుంటే అందుకనే వేస్తున్నాను నేను. మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అవి వేసి బాగా మిక్స్ చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదండి, అది కూడా ఇలా వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో మనం ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో ఎందుకు అంటే వాటర్ వస్తాయి అన్నమాట ఇందులోంచి. అవి సిమ్లో పెడితే బాగా ఎక్కువగా వచ్చి ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. కాబట్టి అలా సిమ్లో పెట్టి అది పక్కన ఉంచేయండి. అది ఉడికేలోపు మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ ఐటమ్స్ అండి, నా దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నీ వేసాను, మీరు కూడా చూసి వేసుకోండి. బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత బిర్యానీ దినుసులు అందులో చిలికలుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసాను. నా పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయండి, అందుకని నేను 4 వేసాను. మీరు మీ పచ్చిమిర్చి ఘాటును బట్టి వేసుకోండి. అలాగే చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అవి వేసుకొని బాగా వేయించేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. నేను ఈ లోటా బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 లోటాల వాటర్ పోయాలి. కొంచెం ఎక్స్ట్రా కొంచెం వాటర్ పోయాలండి, మరిగితే తగ్గిపోతాయి కాబట్టి మళ్ళీ రైస్ ఉడకదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్స్ట్రా అనేది వేసుకోవాలి. ఈ మెజర్ ఏంటంటే సన్న బియ్యానికి మాత్రమేనండి. అదే బాస్మతి రైస్ అయితే లోటాకి 1.5 వాటర్ కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను అట్టేసరి పెడుతున్నాను. చూసారా, ఇది లిడ్ పెట్టుకొని ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా లోటా బియ్యము కడిగేసుకొని శుభ్రంగా నేను నానబెట్టుకున్నానండి 1/2 అవర్ ముందు. అలా నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవడమేనండి. ఇది అట్టేసరి కాబట్టి ఆటోమేటిక్గా అదే ఉడికిపోతుంది. కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అంతే. ఇంకా ఇది పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు చికెన్ చూద్దాము. చికెన్ చూసారా, చాలా వరకు ఉడికిపోయింది. ఈ వాటర్తోనే నేను ఉడికించుకుంటున్నాను అనమాట. ఇలా కొంచెం ఉడికిందనమాట. కొంచెం ఉంది అనగా ఇందులో మనం టమాటో వేసుకోవాలన్నమాట. చాలా వరకు ఉడికింది, ఇందులో టమాటో వేసుకుంటున్నా. మీకు నచ్చకపోతే మీరు టమాటోని స్కిప్ చేయొచ్చు, నాకైతే ఇష్టం అందుకే వేసుకుంటున్నాను. నేను టమాటో వచ్చేసి 2 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. ఇలా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని అలా ఉడకబెట్టుకోవడమేనండి దాన్ని. ఇప్పుడు ఈ రైస్ అయిపోయిందండి, బగారా రైస్. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆపేయడమే. చూసారా, చికెన్ కూడా ఉడికిపోయింది మొత్తం. లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసేసుకొని కొంచెం పుదీనా వేసుకొని
స్టవ్ ఆపేయడమేనండి. ఇంకా చికెన్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా చేసేసానో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుని చేస్తే చాలా సింపుల్గా అవుతుంది. బగారా రైస్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. చూసారు కదా. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, బగారా రైస్, చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోయింది. అందులో ఒక ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.